హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కొన్ని గుత్తి వంకాయలను తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా 4 భాగాలుగా గంటలు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలను పక్కన పెట్టేసి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ గుత్తి వంకాయలన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ కోసం మనం మసాలా రెడీ చేసుకోవాలి. ఒక కడాయిలో ఒక గుప్పెడు పల్లీలు తీసుకోవాలి. అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం బిర్యానీ స్పైసెస్, చిన్న చెక్క, లవంగాలు, మిరియాలు ఒక 2 తీసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. వాటిని చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటిలో జీలకర్ర, కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని అలా కలుపుకోవాలి. ఇప్పుడు పోపులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అలా కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గరగా అయిన తర్వాత వాటిల్లో మనం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం మొత్తం వేసుకొని కలుపుకోవాలి. మసాలాలో కొంచెం గ్రేవీ కోసం ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీలో వంకాయలన్నీ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని వాటిపై మూత పెట్టి ఒక క్షణం ఉడికించాలి. చూసారు కదా, వేడి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. Thanks for watching. Please subscribe my channel.